తిరుపతి ఎస్పీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరుగుతోంది. బూత్ ఎమ్మెల్యే మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఎస్పీ ఆఫీస్ దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పులవర్తి నాని బూత్ మాటలు, రోత పనులపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ఎస్పీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. ఎప్పట్లాగానే ఎక్కడికక్కడ నిరసనని పోలీస్ బలగంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది ఆందోళన. బూత్ ఎమ్మెల్యే మాకొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పులవర్తి నాని బూతు మాటలు, రోత పనులపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు ఒక రిటైర్డ్ జడ్జిని, ఒక మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని, అదేవిధంగా 85 ఏళ్ల వృద్ధ దంపతుల్ని మనుషులు మాట్లాడడం కూడా అసహించుకునే భాషలో ఏ విధంగా తిట్టారు ప్రజలందరూ చూశారు. తిట్టినప్పుడు మేము ఒక్కటే 6-7 పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఆయన మీద కంప్లైంట్ తీసుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పి మనము రిప్రజెంటేషన్ మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వారం రోజులైంది. ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు, ఒకటి లేదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మా మీదకి ఆపుతారు. ఈ రోజు సోమవారం స్పందన కాబట్టి మా కార్యకర్తలతో వచ్చి ఈ రోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని అడ్డుకొని ఇక్కడే ఆపడం జరిగింది. నిజంగా ఎంత మాత్రం సమంజం? ఒక చిన్న మాట మాట్లాడిన దానికి 1874 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గత 2 ఏళ్లు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇన్ని బూతులు తిట్టే, ఇంత ఘోరంగా మాట్లాడితే ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడుగుతారు, మీదైనా కుటుంబాలు, మాది కుటుంబాలు కాదా? మా కుటుంబాన్ని, మా ఆడవాళ్ళని ఎటువంటి తిట్టొచ్చా? మీ ఎమ్మెల్యేలు తిడితే మీకు స్పందించరా? మీకు నోరు మెదపద? పులివర్తి నాని గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం అనేది వెనక పోదని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, సార్ మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఈరోజు మీ చర్యలు తీసుకోకపోతే మీ వైఫల్యం అనేది ఈరోజు మాకు కనిపిస్తోంది. ఇంకా మీరు పోలీస్ బలగాలు పెట్టినా, నిన్ను అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేదే ఉండదు. ఖచ్చితంగా మేజర్ గా సేవ్ చంద్రగిరి ఫ్రమ్ పులివర్తి నాని అనే స్లోగాన్ని మేము బలంగా తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాము. వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఏం జరుగుతుంది అక్కడ? చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్ట్ చేయాలంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఒక ప్రతినిధి బృందం జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్లాలి, అనుమతి ఇవ్వాలంటూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అడ్డగించడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 9 కార్యకర్తలపైన పోలీసులు దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కార్యకర్తను పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తాము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీని కలిసేందుకు రావడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డగిస్తారంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా తోరెడ్డి కుటుంబం పైన కూడా అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని పైన తక్షణమే కేసు నమోదు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో ఈ రోజు తోరెడ్డి మోహిత్ రెడ్డి జిల్లా ఎస్పీని కలిసేందుకు వస్తే వారంతా కూడా అడ్డగించడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా లోపలికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డగించడం పట్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడంతో నలుగురు గాయాలయ్యాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అదుపులో తీసుకుని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద జరుగుతోంది. ఓకే మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.